శారీ బుక్ చేస్తే అది చేతిలో పడగానే నమ్మకము ఈ షోలో ప్రొడక్ట్స్ సరిగ్గా రావట్లేదు, క్వాలిటీ సరిగ్గా లేదు. Hello family, this is Indu. Welcome back to my channel. If you are watching my channel first time, please don't ignore to like, share, subscribe. ఎంతో హోప్తో దసరా అండ్ గర్బా కోసం లెహంగా అండ్ శారీ అయితే బుక్ చేసిన. ఆర్డర్ రిసీవ్ చేయగానే ఓపెన్ చేసి చూడగానే నా మైండ్ ఒక్కసారికి బ్లాక్ బస్టర్ వాడు పాట పాడుకుంటూ కోమాలోకి వెళ్ళిపోయినంత పని అయింది నాకు. ఈరోజు వీడియో వచ్చేసి అబౌట్ ఆఫ్ మీషో ఫ్రాడ్ సెల్లర్స్. సో మెనీ పీపుల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే టోల్డ్ విత్ మీ మీషోలో ప్రొడక్ట్స్ సరిగ్గా రావట్లేదు, క్వాలిటీ సరిగ్గా లేదు, వాళ్ళు రాంగ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారని చెప్పారు. ఆల్మోస్ట్ నా మాటలనే నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నేను మాక్సిమం ఏ ప్రొడక్ట్ ఆర్డర్ చేసినా ఆ ప్రొడక్ట్స్ అన్ని మంచిగానే వచ్చినాయి అండ్ ఆర్డర్స్ కూడా బాగానే వచ్చినాయి. ఆల్మోస్ట్ ఒక 5 months బిఫోర్ ఒక ప్రొడక్ట్ రాంగ్ వచ్చింది. బై మిస్టేక్ గా వాళ్ళు సేల్ చేశారేమో అనుకున్నాను, కానీ మళ్ళీ నేను సెకండ్ టైం ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసేసరికి నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ ని ఇప్పుడు ఫేస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ ఏంటో చూసేద్దామా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది ఫస్ట్ ఆర్డర్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా వస్తుందని. నేను ఒకటి ఆర్డర్ చేస్తే వాళ్ళు ఇంకొకటి సెండ్ చేసినారు. ఈ ప్యాక్ చూడగానే నాకు అర్థమైపోయింది నేను బుక్ చేసిన ప్రోడక్ట్ ఇది కాదని. సో అందుకే నేను ఓపెన్ చేసి ఇదంతా చెక్ చేసే లోపల వాళ్ళు ఏదో నాకు ఇది పెట్టినారనమాట. ఇది ఏదో టాప్ పెట్టినారు, ఇట్లా ఇది ఒక టాప్ పెట్టినారు అండ్ ఇది ఒక టాప్ పెట్టినారు. ఇవి నాకు ఎందుకండి, నేను గర్భా కోసం అని నేను లెహంగా బుక్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ సెండ్ చేసినారు. ఈ సెల్లర్ అయితే ఫ్రాడ్ సెల్లర్. నేను చాలా సార్లు మీషోలో కొన్నా కానీ ఎప్పుడు నాకు ఇలా రాలేదు. యాక్చువల్గా ఆల్మోస్ట్ 5 months బిఫోర్ ఒకసారి ఇలా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఎందుకు ఇట్లా సెల్ చేస్తారో నాకు అర్థం కాదు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను బయటికి వెళ్ళి అవుట్ సైడే షాపింగ్ చేయాల్సి వస్తుంది. ఇది సెకండ్ ఆర్డర్. ఇది ఓపెన్ చేసినాక దీని ప్రాబ్లం ఏందో నేను మీకు చూపెడతా. అప్పుడు ఇదే మొత్తం చూడండి. ఇది శారీ. యాక్చువల్లీ నేను బుక్ చేసింది సేమ్ ఇదే, బట్ దీంట్లో మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. నేను చాలా సాడ్ గా ఫీల్ అయినా. క్వాలిటీ విషయంలో అయితే చాలా బాగుంది ఇది అండ్ శారీ కూడా టోటల్ గా బాగుంది. ఇది శారీ, ఇది పళ్ళు భాగం. పళ్ళు అయితే ఇట్లుంది. ఓవరాల్ శారీ అయితే మొత్తం సేమ్ డిజైన్ ఇచ్చారనమాట ఇట్లా. ఈ పార్ట్ వచ్చేసి మనకు ఇన్సైడ్ వస్తుంది అనమాట, శారీ ఇన్సైడ్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇది శారీ బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ గా వచ్చింది. బార్డర్ కి ఇట్లా డిజైన్ ఇచ్చినారు. ఓవరాల్ శారీ మాత్రం బాగుంది, డిజైన్ కూడా అంతా బాగుంది, ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా మెత్తగా ఉంది. నాకు చాలా నచ్చింది. ఈ శారీలో ఫాల్ట్ ఏంటంటే నేను ఈ కలర్ బుక్ చేయలేదు, నేను పర్పుల్ కలర్ బుక్ చేసిన. ఆ కలర్ వస్తుందని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను వెయిట్ చేసిన, బట్ సడన్ గా ఆర్డర్ తీసుకొని చూసేసరికి ఈ కలర్ ఉంది. ఇంకా నేను ఈ కలర్ ఏం చేసుకోను, ఆల్రెడీ ఈ కలర్ శారీస్ నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇది వాళ్ళు చేసిన మిస్టేక్. అదొక్కటే కలర్ కాంబినేషన్ ఒక్కటే మిస్టేక్ అయింది. ఇన్ కేసు నేను ఇప్పుడు బుక్ చేసినా కూడా ఫెస్టివల్ వరకు నాకు ఆ శారీ రాదు. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ నా స్టిచ్చింగ్ కి మళ్ళీ 1 week టైం పడుతుంది. ఫెస్టివల్ కి దగ్గర ఇప్పుడు ఒక 7 days ఉంది, మళ్ళీ స్టిచ్చింగ్ కి ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి. సో అందుకే రిటర్న్ బ్యాక్ క్యాన్సిల్ అయితే పెట్టేసాను. నేను ఎంతో ఇష్టంతో దసరాకి లంగవని కుట్టించుకుందామని అయితే శారీ బుక్ చేస్తే అది చేతిలో పడగానే నమ్మకము. అయితే మీ అందరికి ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఒక ప్రొడక్ట్ కొనాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా 10 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఇన్ కేస్ మనం అట్లా రివ్యూస్ అని చెక్ చేసినా కూడా బై మిస్టేక్ లో ఫ్రాడ్ గానే వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు 10 సార్లు చెక్ చేసుకొని కొన్నా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా 30 days ఛాలెంజ్ కి సపోర్ట్ చేయండి. టాటా, బై బాయ్.